సో ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరైతే ఎగ్జిట్ పోల్స్ మీద చూశారు. ఇది వచ్చి మూర్తి ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ ఈ పొలిటికల్ సంస్థకు సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాము. బట్ ఇక్కడ ఇచ్చేసరికి వీళ్ళు 13 డిస్ట్రిక్ట్లు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు నుండి ఓల్డ్ డిస్ట్రిక్ట్ 13 ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారనమాట. సో దీంట్లో ఫస్ట్ శ్రీకాకుళము నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ జనసేన బీజేపీ వచ్చేసరికి 4 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ వచ్చేసరికి 1. నెంబర్ 2 విజయనగరం టోటల్ సీట్లు వచ్చేసరికి 9, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ జనసేన బీజేపీ 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. 3 విశాఖపట్నం టోటల్ సీట్స్ వచ్చేసరికి 15, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ జేఎస్పీ బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 1. నెంబర్ 4 ఈస్ట్ గోదావరి టోటల్ సీట్లు వచ్చేసరికి 12, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ జేఎస్పీ బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. వెస్ట్ గోదావరి టోటల్ సీట్లు వచ్చేసరికి 15, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ జనసేన బీజేపీ 5, క్లోజ్ కంటెస్టెంట్ 3. నెంబర్ 6 కృష్ణా డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ సీట్స్ వచ్చేసరికి 16, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ జనసేన బీజేపీ 5, క్లోజ్ కంటెస్టెంట్ 3. తర్వాత నెంబర్ 7 గుంటూరు టోటల్ సీట్లు వచ్చేసరికి 17, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ జనసేన బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. తర్వాత 8 ప్రకాశం డిస్ట్రిక్ట్ టోటల్ సీట్లు వచ్చేసరికి 12, వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ జనసేన బీజేపీ 5, క్లోజ్ కంటెస్టెంట్ 2. నెంబర్ 9 నెల్లూరు టోటల్ సీట్లు వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీకి 5, టీడీపీ జనసేన బీజేపీ 4, క్లోజ్ కంటెస్టెంట్ 1. నెంబర్ 10 కడప టోటల్ సీట్లు వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 2, టీడీపీ జనసేన బీజేపీ 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. తర్వాత కర్నూలు టోటల్ సీట్లు వచ్చేసరికి 14, వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 11, టీడీపీ జనసేన బీజేపీ 2, క్లోజ్ కంటెస్టెంట్ 1. అనంతపురం టోటల్ సీట్లు వచ్చేసరికి 14, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ జనసేన బీజేపీ 3, క్లోజ్ కంటెస్టెంట్ 3. 13 చిత్తూరు టోటల్ సీట్లు వచ్చేసరికి 14, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ జనసేన బీజేపీ 3, క్లోజ్ కంటెస్టెంట్ 3. అయితే ఇక్కడ వచ్చేసరికి టోటల్ 175 సీట్లలో 95 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీ జనసేన బీజేపీకి 54, క్లోజ్ కంటెస్టెంట్ 26. అయితే ఈ క్లోజ్ కంటెస్టెంట్ 26 సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో 18 సీట్లు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలయన్స్కి వచ్చేసరికి 8 సీట్లు లీడింగ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది ఉంటే తర్వాత వచ్చేసరికి రీజియన్ వైజ్గా చూద్దాం. మొత్తం 4 రీజియన్స్గా డివైడ్ చేశారు. ఈ 4 రీజియన్స్లో వచ్చేసరికి రాయలసీమ కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపురం దీంట్లో టోటల్ సీట్లు వచ్చేసరికి 52 ఉంటే వైఎస్ఆర్సీపీకి 35, టీడీపీ అలయన్స్కి వచ్చేసరికి 9, అదర్స్కి 0, క్లోజ్ కంటెస్టెంట్ 8. తర్వాత సౌత్ కోస్టల్ ఏపీ దీంట్లో వచ్చేసరికి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణ టోటల్ సీట్లు వచ్చేసరికి 55 ఉంటే వైఎస్ఆర్సీపీకి 25, టీడీపీ అలయన్స్కి 21, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 9. తర్వాత గోదావరి డిస్ట్రిక్ట్స్ టోటల్ సీట్లు వచ్చేసరికి 34, వైఎస్ఆర్సీపీ 16, టీడీపీ అలయన్స్కి 12, తర్వాత అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 6. నార్త్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తరాంధ్ర టోటల్ సీట్లు వచ్చేసరికి 34, వైఎస్ఆర్సీపీకి 19, టీడీపీ అలయన్స్ 12, క్లోజ్ కంటెస్టెంట్ 3. టోటల్ 175లో 95 వైఎస్ఆర్సీపీ, 54 వచ్చేసరికి టీడీపీ అలయన్స్కి, 26 క్లోజ్ కంటెస్టెంట్. ముందే చెప్పుకున్నాగా ఈ 26లో వచ్చేసరికి 18 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి లీడ్ ఉంది. 8 సీట్ల మటుకు ఈ అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి లీడ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ సర్వే రిపోర్ట్ మూర్తి ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చారన్నమాట.